జనరల్గా మోసాలండి. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు మనం ప్రైమ్ లైన్లో చేసాం, వచ్చాం, అక్కడ మన దగ్గర టెలికాలర్ కింద పనిచేసిన వాళ్ళు కౌన్సిలర్ కింద పెట్టి దగ్గర దగ్గర ₹1 కోటి వసూలు చేశారట. ఇది యూరోప్ పంపిస్తాం, ఆ కాలేజీకి పంపిస్తాం, ఈ కాలేజీకి పంపిస్తాం అని చెప్పి లబోదబమని నా దగ్గర గోల. అడిగితేనే ఉన్నారు వాడు ఇచ్చాడు, డబ్బులు మోసపోయాడు, మాకెందుకు, ఏ కాలేజ్ అయితే ఉంది పంపించేసాం కదా అని. మళ్ళీ వీళ్ళు ఇంకొకరితో టైప్ పెట్టుకోవడం, నా పేరు చెప్పేసి చేసేయడం. ఇది దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 1 crore వరకు జనాలు ఇదయ్యారు. అంటే ఏంటి, ఇక్కడ వెళ్ళిపోవాలి తొందరగా. కాలేజ్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. కాలేజ్ ప్రొఫైల్ కంపల్సరీ చెక్ చేసుకుని మీరు మనీ ఇన్వెస్ట్ చేయండి. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత చెక్ చేస్తారు కాబట్టి అన్నీ బాగా కనపడుతున్నాయి. అదండి, మీకు పలానా హోటల్ మీద నచ్చింది అనుకోండి, మీరు అన్ని పాజిటివ్గా చూస్తారు. సో కాలేజ్ ప్రొఫైల్ పర్టికులర్గా ఎంఎస్ సార్, కన్వకేషన్ జరిగినప్పుడు ఎంఎస్ స్టూడెంట్స్ వీళ్ళు స్టేటస్లు పెడతారు. 10 మంది కనబడితే 10 మంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు సార్. అసలు యూఎస్లో 10 మంది ఎంఎస్ కన్వకేషన్ అయితే 10 మంది తెలుగు స్టూడెంట్సే ఉన్నారు. అంటే ఏదో అక్కడ తెలుగు వాళ్ళు, ఇక్కడ తెలుగు వాళ్ళు, అక్కడ ఏదో కాలేజ్ పెట్టి మ్యాక్సిమం మీకు యూఎస్ కెనడాలో ఎక్కువ తెలుగు ఉన్న కాలేజీలు అన్ని బోగస్ కాలేజీలే అని అందరూ తెలుగు లేదు సార్. ఇంక వేరే పేరు కూడా వినపడదు మీకు. ఓన్లీ కొంచెం పెద్ద కాలేజీలో తెలుగు చాలా తక్కువ ఉంటారండి. ఇప్పుడు మన స్టూడెంట్ పంపించాను నేను, మెటీరియల్ సైన్స్, జాన్ హాప్కిన్స్ పంపించాను. ఇండియన్స్ కాదు సార్, అలా తెలుగు కూడా ఇండియన్స్ లేరు సార్. జాన్ హాప్కిన్స్ ఎవడు ఉంటాడు సార్? మెటీరియల్ ఇంజనీరింగ్లో చదువుతాకి వెళ్ళాడు అబ్బాయి, ఎవడు ఉంటాడు? లేడు. అంటే మీకు ఏంటంటే పెద్ద కాలేజీలు అలాగే ఉంటారండి, అంటే అంతమందికి ఎవరో ఒక మెరిట్. సో ఇవన్నీ ఏంటంటే క్యాష్ కోర్స్ అండి మన ఇండియన్స్ అంటే. సో అవన్నీ మీరు కేర్ఫుల్గా ఉండాలి. కాలేజ్ ప్రొఫైల్స్ చక్కగా చూసుకుని మంచి కాలేజ్కి వెళ్ళండి. అంటే మీకు తక్కువ ప్రొఫైల్ ఉన్న దాంట్లో బెస్ట్ ఎత్తుకోవడంలోనే మీకు తెలివి ఉంటుంది. అవును, లేని ఎలాగ మనం క్రియేట్ చేయడం, అన్నట్లో బెస్ట్ అన్న కనీసం పిక్ చేసుకోవడం ట్రై చేయండి. అక్కడ ఎవడో ఫ్రీగా ఇస్తాడు కదా అని వెళ్ళకూడదు కదా. ఊరికి వచ్చిన అడ్మిషన్ అసలు నమ్మకూడదు. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే రాసి మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.